ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా ఎలా అప్లై చేయాలన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐసెట్ రిలేటెడ్గా మన ఛానల్లో కమ్మింగ్ అయితే చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. మీరు ప్రీవియస్ ఇయర్ కానీ ఆ ఇయర్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు చాలా యూజ్ అయితే అవుతాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గమనించండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక్కసారి మనకు ఈ యొక్క ఐసెట్ డేట్స్ అయితే క్విక్గా అయితే గమనిద్దాం. ఇక్కడ మనకు ఐసెట్ అప్లై అనేది ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అయితే మనకు ఏప్రిల్ 9th వరకు టైం అయితే ఉంది. ఇది ఒక్కసారి చాలా వరకు అయితే గమనించండి. ఇక మనకు లేట్ ఫీజుతో మనకు ఏ డేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్ అయితే ఎక్కడైతే ఉన్నా ఒకసారి అయితే గమనించండి. హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మనకు మే 2 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి డౌన్లోడ్ చేసుకోవడం. ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు మే 7th అయితే మనకైతే ఉంటుంది. అది మీరైతే గమనించండి. ఇప్పుడు మనము ఎలా అప్లై చేసుకోవాలన్నది గమనిద్దాం. ఇక్కడ మనకు 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ని యూజ్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ముందుగా స్టెప్ 1 మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అవి ఎలా ఎంటర్ చేయాలి చూద్దాం. ముందుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీరు నార్మల్ డిగ్రీ ఉన్నట్టయితే నార్మల్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, లేదు మీరు బీటెక్ నుంచి వస్తున్నట్టయితే బీటెక్ హాల్ టికెట్ నెంబర్, లేదు ఇంకొక వేరే డిగ్రీస్ నుంచి వస్తున్నట్టయితే ఆ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమ్లో ఉన్నట్టయితే ఆ యొక్క అయితే ఫైనల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు ఫర్దర్గా ప్రొసీడింగ్ అంటే అప్లై అనేది చేయొచ్చు. లేదు మీరు 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా మీరు మీ యొక్క 2024 హాల్ టికెట్ ఎంటర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ 10th క్లాస్లో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎస్ఎస్సిలో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఐసెట్కి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే మీరు ఫర్దర్గా కౌన్సిలింగ్ కానీ అక్కడ ఏ చిన్న యాక్టివిటీకి మీరు వెబ్సైట్లో చేయాలి అనుకున్నా కూడా మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తుందో ఇదే నెంబరే మీరు ఫర్దర్గా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీరు మెయింటైన్ చేయగలిగే నెంబర్నే మీరు ఇక్కడైతే ఇవ్వండి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఓటీపీస్ అనేవి వస్తాయి. ఓటీపీస్ లేకుండా మీరు లాగిన్ అవ్వలేరు. అప్పుడు కౌన్సిలింగ్ అనేది జరగదు. ఆ తర్వాత మీకు సీట్ రాదు. ఇలా చాలా కేసెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇచ్చే మొబైల్ నెంబర్ చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. 1-2 సార్లు చెక్ అనేది చేసుకోండి. ఇచ్చిన నెంబర్ ఎవరిది ఇచ్చారన్నది ఇక్కడ మనకు సెల్ఫ్ ఆఫ్ ఫాదరా మదరా రిలేటివ్ అని అడుగుతారు. అది డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ కూడా డెఫినెట్గా అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మెయిన్ నెంబర్ మీద వర్క్ అవునప్పుడు ఆల్టర్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉండే అఫీషియల్స్కి మీరు ఈమెయిల్ చేయాలనుకున్నట్టయితే ఈమెయిల్ యూజ్ చేయొచ్చు కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత కేటగిరీ రిలేటెడ్లో మనకు ఓసీనా, బీసీఏనా, బీసీబీనా ఇలా మనకు ఏ కేటగిరీ అని అయితే ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ వచ్చేప్పటికి మీ కేటగిరీ రిలేటెడ్గా సబ్ క్యాస్ట్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్, ఇక్కడ మనకు ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం 650 అలా మనకు అయితే ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 550 ఉంటుంది. రిమైనింగ్ 600 బీసీ వాళ్ళకి అలా మనకు అయితే ఉంటుంది. అది ఒకసారి మీరు గమనించి ఆ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎలా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఈ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తారు కాబట్టి డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే డిక్లరేషన్ ఉందో డిక్లరేషన్ మీద మీరు టిక్ మార్క్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే మనకు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వెళ్తారు. కార్డ్ డీటెయిల్స్ సివివి అలా మనకు ఓటీపీస్ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఒక రెఫరెన్స్ ఐడి రావటం అయితే జరుగుతుంది. ఇది చాలా కేర్ఫుల్గా అయితే పెట్టుకోండి. పాసిబుల్ అయితే స్క్రీన్ షాట్ తీసి ఎక్కడైనా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఆ తర్వాత స్టెప్ 2లో వచ్చేటప్పటికి మీరు పేమెంట్ అయితే చేశారు కదా, ఆ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా కాలేదా అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వచ్చింది అంటే సక్సెస్ఫుల్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఏదైతే క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు పే చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా కాలేదా మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ 3 ఉంది చూసారా, ఇది మనకు
అప్లై చేయడంలో మెయిన్ స్టెప్. సో స్టెప్ 3 మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా 4 డీటెయిల్స్ అయితే వస్తాయి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అలానే మనకు మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందో ఆ యొక్క ఫిల్ చేయడానికి మీరైతే వెళ్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిది కూడా అప్లై అయితే చెయ్యట్లేదు కాబట్టి మీకు లైవ్లో అయితే చూపించట్లేదు. సో అందుకని నేను ఓవరాల్గా అయితే చెప్తాను ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. దాన్ని బట్టి మీరు యాజువల్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ అనేది పెద్దగా ఏది ఉండదు, బట్ కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన డీటెయిల్స్ అనేది నేనైతే చెప్తాను. యాజువల్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్ నెంబరు, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ యొక్క అడ్రస్, వీటి రిలేటెడ్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవి యాజువల్గా కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మైనార్టీయా కాదా అని చెప్పి అడుగుతారు. దాంతోపాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఉన్నాయా లేవా అని అయితే అడుగుతారు. ఇన్ కేస్ ఉన్నట్టయితే వాటి యొక్క నెంబర్స్ ఎంటర్ చేయమని కూడా మనకైతే మోస్ట్లీ అయితే అడగచ్చు. సో అవి కూడా మీరు ఒకసారి కేర్ఫుల్గా చూసేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ అయినట్టయితే అవి అప్లోడ్ అయితే చేయండి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు 4th క్లాస్ నుంచి ఇప్పుడు మీరు డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇయర్స్లో చదివారు అన్నది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ టు 5th క్లాస్ మీరు ఒక స్కూల్లో చదివారు, 5th to 8th ఒక స్కూల్లో చదివారు, 8th to 10th ఒక స్కూల్లో చదివారు అనుకోండి. ఆ 3 స్కూల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇంటర్ ఎక్కడ చేశారు, ఆ డిప్లొమా ఎక్కడ చేశారు, డిగ్రీ ఎక్కడ చేశారు, ఆ ఓవరాల్గా మనకు డీటెయిల్స్ అయితే అడుగుతారో అవి కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఎందుకు ఇవి కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ డీటెయిల్స్ని బట్టే మనకు మీ యొక్క రీజన్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. అంటే మీరు ఏయూ రీజన్ కిందకి వస్తారా, లేదనుకున్నట్టయితే ఎస్యూవి రీజన్ కిందకి వస్తారా అన్నది డిసైడ్ అయితే అవుతుంది. ఈ యొక్క రెండు రీజన్ ద్వారా మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు సీట్ అలాట్మెంట్ పర్సెంటేజెస్ ఉంటాయో అందులో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ రీజన్కి 85% ఉంటుంది, డిఫరెంట్ నాన్ లోకల్ రీజన్ కిందకి 15% ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. దీని గురించి డీటెయిల్గా నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను, మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు జస్ట్ అప్లై కోసమే కాబట్టి మీరు యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు రాంగ్గా ఎంటర్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా కౌన్సిలింగ్లో వాటిని కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్లో కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఆ స్కూల్లో చదివినట్టు స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేసేటప్పుడే మీకు ఎలాంటి స్టడీ సర్టిఫికేట్ అడగరు. సో కాబట్టి ఎంటర్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. లేదనుకున్నట్టయితే ఫర్దర్గా చేంజ్ చేసేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మీ యొక్క డీటెయిల్స్ కొన్ని అయితే అడుగుతారో అవి ఎంటర్ చేయండి. దాంతోపాటు ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాపీ సర్టిఫికేట్స్ ఉన్నాయని అడుగుతారు. ఉందైతే ఉంది, లేదన్నట్టయితే లేదు. అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసి డేట్ మెన్షన్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది, దాని మీద మీరు టిక్ మార్క్ అయితే వేసేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే అగైన్ మనకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అలా కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయినట్టు. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఇంకొక నెంబర్ అయితే మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది, ఆర్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసి మీరు అప్లై చేసిన అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఇక్కడ స్టెప్ 4లో మీరైతే గమనించవచ్చు. స్టెప్ 4 మీద క్లిక్ చేయగానే మీకు యాజ్ యూజువల్గా మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి పేమెంట్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు స్టెప్ 3లో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 5 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై చేసిన తర్వాత ఉన్న అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అవి మీ యొక్క డీటెయిల్స్తో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ మీద క్లిక్ చేసి దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఆర్ఎల్స్ మీరు దాన్ని పీడిఎఫ్గా కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అనేది అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్ అప్లై చేసేటప్పుడు మ్యాక్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ ఇవి అడిగినట్టయితే అవి ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. లేదు ఇంకా మనకు మీ స్కూలింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. రీజియన్కి సంబంధించి మాత్రం మనకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్రో నేను ఎస్యూవి రీజన్ కానీ నాకు ఏయూ రీజన్ కింద తీసుకున్నారు, నేను ఏయూ రీజన్ ఎస్యూవి రీజన్ కింద తీసుకున్నారు అని చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. సో అవన్నీ గుర్తుపెట్టుకొని నేను కేర్ఫుల్గా ఈసారి అయితే చెప్తున్నాను. అవి అలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలన్నది కూడా మనం కమింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇలా ఇంతటితో మీ యొక్క ఐసెట్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి దానికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి చెప్తున్నా ఏంటంటే మనకు మే 2 తర్వాత హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి అంటున్నారు.
అనుకుంటున్నారో అవి రిలీజ్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫర్దర్గా ప్రాసెసెస్ ఏంటి, ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ రిలేటెడ్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్స్ వస్తాయి, ఆ తర్వాత ఏ ర్యాంక్స్, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనకి వెరిఫికేషన్ అవ్వనప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మనకి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ర్యాంకుకి ఏ కాలేజ్ వస్తుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. దయచేసి అవన్నీ కూడా ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.